ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి వెళ్ళే పిల్లలని వాళ్ళని అంటే వాళ్ళతో ఎలాగా పోరాటం చేయాలా ఏంటి అనే ఆలోచనలో నెట్టేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. ఎటువైపు నుంచి ఎవరు వస్తారు, ఏం చేయాలి అంతా కూడా వాళ్ళ బాధని ఈరోజు చెప్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చే వాళ్ళందరికీ కూడా అటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళని మనం అందరం ఎదుర్కోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలోకి వచ్చారు, రేపు స్కూల్లోకి వెళ్తారు, రేపు హాస్పిటల్కి వెళ్తారు. ఇదంతా జరుగుతున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసే ఏదైతే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న స్కూళ్ళు కానీ లేకపోతే ఈ యూనివర్సిటీలు కానీ ఈ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు చేస్తున్న దాన్ని మనమంతా కూడా ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు కానీ పార్టీలు కానీ అవి ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఈ రోజు పిల్లల మీద కదినెట్టి పిల్లల్ని కూడా వాళ్ళు సక్రమంగా చదువుకోవడానికి వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా లేకుండా వాళ్ళని ఇలాగ ఈ పరిస్థితులు ఇబ్బంది పెడితే ఇవన్నీ ఆ చదువుకోవడానికి కేటాయించే సమయం వీళ్ళగా మీటింగులు పెట్టుకోవడానికి ఉపయోగపడేటట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసే ఈ దాడులని మనం అందరం ఎదుర్కోవాలి. మరి దీని మీద మా ఆంధ్రప్రదేశ్ గురించిన దానికి ఖచ్చితంగా మా మద్దతు తెలియజేస్తున్నాం మేము.